అందరికీ నమస్కారం. జీవన చంద్రికలు ఆడియో కథలు వినే వారందరూ తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి విషయం, మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కాస్త మానవత్వంగా ఉండడం మంచిది అని తెలియచేయటం ఈరోజు మనం చెప్పుకునేటువంటి విషయం. మనం ఎన్నెన్నో ఫంక్షన్స్కి వెళ్తుంటాం, పెళ్ళిళ్ళకి వెళ్తుంటాం, బర్త్డే పార్టీలకు వెళ్తుంటాం, లేదు ప్రయాణాలు చేస్తున్నప్పుడు బస్ స్టాపుల్లో, రైల్వే స్టేషన్లో, విమానాశ్రయాల్లో, ఎక్కడైనా సరే చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొద్దిమంది వాటర్ తీసుకున్నప్పుడు లేదా తింటున్నప్పుడు కొన్ని పదార్థాలు తెలియకుండా కొన్ని కింద పడేసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళు తినే విధానమే అలా ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా సిట్టింగ్గా తినటం, ఒక చైర్ సిస్టమ్గా సిట్టింగ్ సెక్షన్ పెట్టి ఫుడ్ సర్వ్ చేయడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫంక్షన్స్లో బఫే సిస్టమ్ ఎక్కువగా నడుస్తుంది. మనం ప్లేట్ తీసుకుని మనకు నచ్చిన ఐటెం వేసుకుని తింటూ వెళ్తూ ఉంటాం. కొద్దిమంది చాలా స్మూత్గా, నైస్గా సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటూ తింటారు. కొద్దిమంది కొంచెం నిర్లక్ష్య ధోరణిగా కింద మీద వేసుకుంటూ తింటారు. వాటర్ కూడా అలాగే తాగినప్పుడు కింద ఒలికిపోతూ ఉంటాయి. వెంటనే కొంచెం కేర్ తీసుకుని ఇక్కడ వాటర్ పడింది కాస్త క్లీన్ చేయండి అని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పరు. పోనీ వాళ్ళే ఏదైనా కేర్ తీసుకుని ఆ వాటరు తుడిచివేయటం కూడా చేయరు. అది నామోషిగా ఫీల్ అవుతారు. అక్కడ వాటర్ పడిన విషయం, లేదా ఆయిల్ పడిన విషయం, లేదా మనం తింటున్నటువంటి కర్రీస్లో ఏవైనా ఆయిలీగా ఉన్న ఫుడ్ కింద పడిపోయినటువంటి విషయాన్ని చాలా కేర్లెస్గా అలా వదిలేసి వెళ్ళిపోతారు, కానీ ఎవరి దృష్టికి తీసుకురారు. చాలా హడావిడిగా కలిసినటువంటి బంధువులను, మిత్రులను పలకరిస్తూ వెళ్తూ ఉన్నటువంటి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చూసుకోకుండా ఆ వాటర్ మీద కాలు వేయటం, లేదా కొన్ని కొన్ని కవర్స్ కూడా వదిలేస్తుంటారు. అప్పుడప్పుడు బట్టలు పెట్టి ఆ కవర్స్ వదిలేస్తారు, లేదా మరి వేరే ఇంకేమైనా ఐటమ్స్ కూడా ఉన్నటువంటి కవర్స్ వాటిని వాడాక అలా వదిలేస్తారు, డస్ట్బిన్లో వేయకుండా. కవర్ మీద కాలు వేసినప్పుడు కూడా చాలా ప్రమాదం, తొందరగా స్లిప్ అవుతుంది కాలు. అది వాటర్లో ఒక చిన్న కవర్ లాంటిది ఏదైనా ఉంటే గనక దాని ఇక ప్రమాదం గురించి చెప్పక్కర్లేదు, ఎంత దూరం జారి పడతామనేది. అలా చాలామంది ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఇలా జారి పడిపోయి ఎన్నెన్నో ప్రమాదాలు తెచ్చుకుంటూ ఉంటారు. కాలు విరగటం, నడుము విరగటం, ఇలా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. మనం నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఒకరికి ప్రమాదం జరగకుండా ఉండడానికి శ్రద్ధ తీసుకోవాలి అనేది ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఈ ఆడియోలో ఒక ముఖ్య అంశం. ఇక మరొకటి ఏమిటి అంటే, మనం ఎలాంటి పనులు చేయకపోయినా, మన వల్ల ఇతరులకు అపకారం జరగకపోయినా, ఇతరులకు ప్రమాదం జరిగే పనులు మనం ఏమీ చేయకపోయినా, అవతలి వారు మనం చూస్తూ ఉండగానే స్కిడ్ అయి పడిపోవటం, జారి పడిపోవటం, అలా అయినప్పుడు ఒక మాట అలా చూసి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. పడిన వెంటనే ఏమైంది ఏమైంది అంటూ ఒక గుంపుగా చేరతారు. ఆ తర్వాత వాళ్ళు ఎలా పడ్డారు అన్న విషయం తెలుసుకుని, ఇక మన పని అయిపోయింది, తెలుసుకున్నాం కదా అని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఎవరైతే బాధకు లోనయ్యారో,
ఎవరైతే ప్రమాదానికి గురయ్యారో వారి బాధను నివారించే విషయంలో కూడా కొంత కేర్ తీసుకోవాలి. తప్పనిసరిగా ఏదైనా పెయిన్ బామ్ ఉంటే గనక వాళ్ళకి ఇచ్చి అప్లై చేసుకోమని చెప్పాలి. వాళ్ళకుగా వాళ్ళు అప్లై చేసుకోలేని పరిస్థితిలో అంత పెయిన్ అనుభవిస్తూ వాళ్ళు ఉంటే కనుక ఆడవారికి ఆడవారు, మగవారికి మగవారు కాస్త ఆ పెయిన్ బామ్ అనేది వాళ్ళకి అప్లై చేసి కొంచెం రిలాక్స్ అవ్వడానికి సహాయపడాలి. ఇక మరి పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి ఉంటే కనుక హాస్పిటల్ తీసుకువెళ్ళడం లాంటి చిన్న చిన్న సహాయాలు కూడా వారికి అందిస్తే బాగుంటుంది. పోనీ మేము కూడా ఫంక్షన్కే వచ్చాము, ఫంక్షన్ వదిలేసి వీళ్ళ కోసం మేము హాస్పిటల్కి ఎక్కడ తిరుగుతాము అని అనుకుంటే గనక వాళ్ళ ఫోన్ నెంబర్ తెలుసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కనీసం వాళ్ళకి జరిగిన విషయాన్ని తెలియచేయటమైనా ఒక చిన్నపాటి మానవత్వం అని నా ఉద్దేశం. ఒకసారి ఒక మ్యారేజ్లో ఒక ఆవిడ చూసుకోకుండా ఫుడ్ పెట్టుకోవడానికని వెళ్ళింది, తినింది, చేయి కడుక్కొని వస్తూ జారి పడిపోయింది, లేవలేకపోయింది. అందరూ ఇలాగే గుంపుగా చేరారు, ఆవిడ్ని పరామర్శించారు. ఎలా పడ్డావు అని అడిగారు. కానీ ఒక్కళ్ళు కూడా ఆమెని చెయ్యి అందించి లేపడానికి ప్రయత్నించలేదు. ఈలోగా వయసులో చిన్నవాళ్ళైనా కూడా ఓ 25 ఏళ్ల అమ్మాయి గబగబా వచ్చి, మీరు కాస్త దారివ్వండి, ఆమెకి కొంచెం గాలి వచ్చేలా చేయండి, ఆమెకు మొత్తం చెమట పోసింది అని అందరిని పక్కకు జరిపి ఆవిడకి కాస్త గాలి వచ్చేలా చేసి నెమ్మదిగా ఆవిడ చెయ్యిని తన భుజం మీద వేసుకుని లేపి ఒక చైర్లో కూర్చోబెట్టింది. ఆవిడకి ఎక్కడ తగిలింది అని అడిగింది. ఆమె కొంచెం మొహమాటంగా పర్వాలేదు, నేను రిలాక్స్గానే ఉన్నాను అన్నది. కానీ పెయిన్ అయిన మాట చెప్పట్లేదు. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయారు కామ్గా. ఆ అమ్మాయి కూడా నెమ్మదిగా వెళ్ళిపోయింది. అది చూసిన నేను, పోన్లే కొంతవరకైనా అమ్మాయి హెల్ప్ చేసింది, మరి ఆవిడ తగలలేదు అన్నది కాబట్టి వదిలేసి వెళ్ళింది అనుకున్నాను. అప్పుడు నేను జస్ట్ తినటం స్టార్ట్ చేశాను. ఇక మరికొద్దిసేపట్లోనే ఆ అమ్మాయి మళ్ళీ ఫాస్ట్గా వచ్చేసి, ఇదిగోండి ఈ జెండు బామ్ రాసుకోండి అని అంది. ఆమె ఎలా రాసుకోవాలా అన్నట్టుగా కొంచెం ఏదో చెయ్యి వెనక్కి నడుము దగ్గరికి పోక కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు మీరేమనుకోవద్దు. ఒకవేళ మా మదరే ఇలా ఉంటే నేను రాస్తాను కదా, మీరు కూడా అలాగే అనుకోండి. మీ వయసు నాకు అక్కలా అయితే అక్క అనుకోండి, మదర్ అయితే మదర్ అనుకోండి, ఎలాంటి రిలేషన్ పెట్టుకున్నా ఓకే, లేదు ఓ ఫ్రెండ్ అనుకోండి అంటూ ఆ అమ్మాయి చాలా చొరవగా జెండు బామ్ తీసుకుని ఆమె నడుముకి అప్లై చేసింది. కనీసం ఒక 10 మినిట్స్ అయినా ఆమెకు మర్దన చేసింది. ఆమె అంది, ఇంకా చాలమ్మా, నువ్వెవరో కానీ చాలా కేర్ తీసుకుంటున్నావు అని అన్నది. ఈలోగా ఆమె బంధువులు వచ్చేసి, ఏమిటి నువ్వు వస్తున్నావు అనుకుని మేము ముందు వెళ్ళాము, ఎంతసేపటికి రావేంటి అంటూ విసుక్కుంటూ వచ్చాడు ఆమె భర్త. విషయం తెలుసుకుని, అయ్యో అవునా, నువ్వు వస్తున్నావు అనుకున్నాను, పడిపోయావా అన్నాడు. ఈలోగా అమ్మాయి మళ్ళీ ఆ జెండు బామ్ ఎవరి దగ్గర తెచ్చిందో వాళ్ళకి ఇవ్వడం కోసం వెళ్ళిపోయింది. నేను అబ్జర్వ్ చేస్తున్నాను వాళ్ళని. అప్పుడు ఆవిడ చెప్పింది, నేను నడవలేకపోతున్నానండి, ఆ అమ్మాయి నా కోసం చాలా చేసింది, ఇంకా నేను నడవలేకపోతున్నానంటే చివరికి హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేస్తుందేమోనని భయం వేసి నాకు బాగానే ఉందని చెప్పాను, కానీ నేను నడవలేకపోతున్నాను అని ఆమె భర్తతో చెప్పుకుంది. ఈలోగా నెమ్మదిగా ఆమె భర్త చెయ్యి వేసి ఇంకా మరొకరు కూడా హెల్ప్ ఇచ్చి ఆమె నెమ్మదిగా నడిపిస్తున్నారు. అప్పుడు ఆవిడ, ఆ అమ్మాయి మళ్ళీ పరిగెత్తుకుని వచ్చి నెమ్మదిగా నడవండి అని చెబుతూ, ఫస్ట్ ఆమెని హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఎందుకైనా మంచిది ఎక్స్రే తీయించండి అని వాళ్లకు సలహా కూడా చెప్పింది. ఇగో ఈ అమ్మాయే నాకు హెల్ప్ చేసిందని ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పింది. ఇలా కొంచెం హెల్ప్గా ఉండడం మానవత్వం. సరే, ఆ అమ్మాయి చేసినంత చెయ్యకపోయినా ఎంతో కొంత చేయటం, అది
తోటి మానవులుగా మనము స్పందించడం చాలా అవసరమని నేను అనుకుంటున్నాను. వీలవుతే ఇలాంటివి కొన్ని ఆచరించడానికి ప్రయత్నించండి. ఇది అందరికీ చెప్తున్నటువంటి రిక్వెస్ట్. ప్రమాదం అందరికీ జరుగుతూ ఉంటుంది. కానీ ఆ సమయంలో ఒక హెల్ప్ లేక వాళ్ళు ఎంత బాధపడతారు అనేది ప్రమాద స్థితిలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అనేక రకాల ప్రమాదాలు అనేక ప్రదేశాల్లో, అనేక స్థలాల్లో పొంచి ఉంటాయి. మనం అక్కడే ఉంటే కనుక చిన్న చిన్న సహాయాలు చేయటం వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు కదా! అందుకని చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఉద్దేశం కేవలం మనం చూస్తున్నప్పుడు ప్రమాదాలు జరిగిన వారికి మనకు తోచినంత సహాయం చెయ్యాలని చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ.